లేచి నిలబడి నూట 32 పాలవిచ్చి వచ్చిన వాడుకుంటాం. బలం చేసినందుకు ముందుగా లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. అందరికీ కలిసి చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనం కలిసి చదువుకుందాం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. మరొకసారి అందరూ బిగ్గరగా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో
చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, మరొకసారి వరకు ప్రభు స్తోత్రాలు. మరి బలాలు చేసిన ముందుగా ప్రశ్న లేఖన భాగం ద్వారా నాతో మాట్లాడు. ఎందుకన్నా చెవి గ్రహించుకుని చేయమని మీ పక్షులను బట్టి మీ దాసుని బలపరిచి మీ నోటి కూడా మాత్రమే వాడుకుంటున్నాను. యేసు క్రీస్తు ప్రభువారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఇప్పటి వరకు ప్రభు మన పట్ల చేసిన మేలును బట్టి మనము సంతోషిస్తూ వచ్చాము. మన పట్ల చేసిన మేలు ఏంటిదమ్మా? దేవుడు మనకు చూపిన ఆదరణ. దేవుడు మనకు చూపినటువంటి ఆదరణ ఎంతో గొప్పది. ఆదరణను బట్టి మనము సంతోషించాము, ఆనందించాము. అలాగనే దేవుడు కూడా నీ జీవితంలో నిన్ను బట్టి వ్యక్తిగతంగా, నిన్ను బట్టి, రెండవదిగా నీ కుటుంబాన్ని బట్టి, మూడవదిగా సంఘాన్ని బట్టి కూడా ఆయన సంతోషించాలని కోరుతున్నాడు. కాబట్టి మన దేవునికి ఎప్పుడు సంతోషము, దేవునికి ఎప్పుడు ఆనందము అంటే చూడండి, ఒక మాట మనకి ఇక్కడ లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తూ వచ్చాము. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. కాబట్టి మరి దేవునికి ఎప్పుడు సంతోషము? మారు మనసు పొందినప్పుడు. కాబట్టి మరి దేవుడు కూడా మన యందు సంతోషించాలి, దేవుడు కూడా మన యందు ఆనందించాలి అంటే కొన్ని కార్యాలు మన జీవితంలో జరగాలి. కాబట్టి మన జీవితాన్ని బట్టి ప్రభు ఏం చేయాలని కోరుతున్నాడు? ఇప్పుడు సంతోషించాలని కోరుతుంటున్నాడు. కాబట్టి మరి మన జీవితం యొక్క అనుభవం ద్వారా, మన జీవితం ద్వారా ప్రభువుకు మరి ఆయన సంతోషిస్తున్నాడా, ఆనందిస్తున్నాడా? కాబట్టి మనల్ని ఆదరించిన దేవుడు. కాబట్టి మరి యోసేపుకి ఎప్పుడు సంతోషం కలిగింది? వారి అన్నలు మారినప్పుడు. ఎప్పుడు సంతోషం అంటే ఆయనకు మారినప్పుడు సంతోషము కలుగుతూ వచ్చింది. కాబట్టి మరి ఉదయకాల సమయంలో కూడా నీ దేవుడు నీ పక్షంగా నేను చూసి ఆయన సంతోషించాలని కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి మరి మన ద్వారా ఆయన ఎప్పుడు సంతోషిస్తాడు, ఎప్పుడు సంతోషిస్తాడు అనే దానికి చూడండి, పెట్టుకున్న మాట మనం చూస్తాం. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. కాబట్టి నీ దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు నీ యందు అనగా చూసినట్లయితే ఆయన అంటా ఉన్నాడు, కాబట్టి మరి మీరు ఫలించువాన్న మీ తండ్రి మహిమపరచబడును. మరి మొట్టమొదటిగా మన తండ్రి మన యందు మహిమపరచబడాలి, మన తండ్రి మన యందు ఆనందించబడాలి, సంతోషంగా ఉండాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? మనం ఇప్పుడు చూసినట్లయితే నీ దేవుడు కూడా నీ యందు సంతోషించాలనేది కోరుతున్నాడు. నీ దేవుడు కూడా నీ యందు ఆనందించాలని కోరుతున్నాడు. ఎప్పుడు ఆయనకు సంతోషము, ఎప్పుడు ఆయనకు ఆనందము, ఎప్పుడు ఆయనకు. కాబట్టి అంటే 18వ అధ్యాయం 23వ వచనంలో మనకు చెప్తూ వస్తున్నమాట, దుష్టులు మరణం నొందు చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా. కాబట్టి మరి ఎప్పుడు కలుగుతుందంట? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. కాబట్టి దుష్టుడు దుష్టత్వంలో ఉండటం నాకు ఏమాత్రం కూడా సంతోషం లేదు. వారు మారాలి. వారు ఏం చేయబడాలి? ఇప్పుడు మారాలి, మార్పు చెందాలి. అంతేకాదు మార్పు మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది చూడండి, మారు మనసుకు తగిన ఫలం. 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం.
అతడు పరిసయ్యులలోను సదుకేయులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూసి సర్వసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఏ మనసు తగిన ఫలం అంటే ఇప్పుడు మారు మనసు తగిన ఫలము ఫలించుడి. కాబట్టి మారు తగిన ఫలం ఫలించుడి అంటే అర్థమైంది, తమ ప్రవర్తన దిద్దుకొని. తన ప్రవర్తన ఏం చేయాలంటే ఇప్పుడు దిద్దుకొని. కాబట్టి ప్రవర్తన అంటే కాబట్టి మరి పాత జీవితము, పాత అలవాట్లు, పాత బతుకు, పాత ఉన్నటువంటి సమస్తమును తీసివేసుకోవాలి. కాబట్టి ఎందుకు? వాడు దుష్టత్వంలో మరణించడానికి ఏమాత్రం కూడా సంతోషం లేదు. నీ తండ్రి నువ్వు చేయగోరుకుంటున్నాడు అంటే దుష్టత్వం నుంచి కాబట్టి మరి మార్పు చెందాలి. నీ ప్రవర్తన దిద్దుకోవాలంట. నీ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. కాబట్టి మరి ఎప్పుడు సంతోషము అనేది మనం చూసినప్పుడు ప్రేమటువంటి వారిలారా మొట్టమొదటిగా మారు మనసు తగిన ఫలం ఫలించాలి. మారు మనసు తగిన ఫలము ఫలించాలి. ఎవరు మారు మనసు తగిన ఫలము అంటే ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య అన్యాయస్తుడు, అక్రమకారుడు. జక్కయ్య ఎలాంటి వాడు? ఏమైనా కూడా పెట్టున్నారా? జక్కయ్య ఎలాంటి వాడు? మారు మనసు తగిన ఫలం అంటే చెప్పండి, మనసు మార్చుకోవాలన్నాడు ఆయన. కాబట్టి ఎప్పుడు దేవుడి సాయం సంతోషిస్తాడు? మారు మనసు తగిన ఫలం ఫలించినప్పుడు. మారు మనసు అంటే అర్థమైంది, జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య ఒకప్పుడు అన్యాయంగా సంపాదించేవాడు, అక్రమం చేసేవాడు. కాబట్టి మరి ఒకదానికి బదులుగా మూడింతలు వసూలు చేసేవాడు, పన్నులు వసూలు చేసేవాడు. అంటే ఆయన పన్నులు వసూలు చేసేవాడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? కాబట్టి మరి ఎక్కువగా వసూలు చేసేవాడు, ఎక్కువగా వసూలు చేసేవాడు, అక్రమం చేసేవాడు, అన్యాయము చేసేవాడు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభువు తన దగ్గరికి వచ్చాడో, యేసు ప్రభువు ఆయన పేరు పెట్టి పిలిచాడో, ఆయనకి ఏమైపోయింది? ఇప్పుడు జక్కయ్య జీవితం మారిపోయింది. జక్కయ్య జీవితం ఏమైపోయింది? ఎలా మారిపోయింది? చూసినట్లయితే అంతా వచ్చినాడు ఆయన, ఇదిగో ప్రభువా, ఎవరి యొక్క అయితే ఈ 4 తీసుకుంటా వచ్చినాను వారికి మరలా 4 అంతలు చెల్లిస్తాను అంటే జక్కయ్యకి యేసు ప్రభువు దగ్గర రాకముందు ఆయనకు తెలియలేదు. కాబట్టి మరి అన్యాయం చేస్తున్నాడు, అక్రమం చేస్తున్నాడు తెలిసి మరి తెలియజేశాడు. ఆయన వద్దకు వచ్చిన తర్వాత ఏం చేసినాడుగా ఆయన్ని సంపూర్ణంగా వాటిని మానేస్తా వచ్చాడు. తిరిగి ఎవరి దగ్గర అయితే అన్యాయం చేసి వారికి మరలా ఇస్తానన్నాడు. కాబట్టి దిద్దుకోవడం ఇది. తమ జీవితాలు ఏం చేయాలంటే ఇప్పుడు దిద్దుకోవాలి. తప్పును సరి చేసుకోవాలి. తప్పుడు ఏం చేసుకోవాలి? ఇప్పుడు సరి చేసుకోవాలి. కాబట్టి అదే తప్పిదంలో చనిపోవడం దేనికి మాత్రం కూడా ఇష్టం లేదు. కాబట్టి అందుకొరకే దేవుడు ఒక అవకాశం ఇస్తాడు, 2 అవకాశాలు ఇస్తాడు. కాబట్టి మరి 3 అవకాశాలు కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి ఆయనకి ఎప్పుడు సంతోషం కలుగుతుందంట? తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. కాబట్టి మరి ఒక చెడ్డ వ్యక్తిని చూసినప్పుడు మనకు ఎంతో బాధ ఉంటుంది, వేదన ఉంటుంది. తిరిగి అకస్మాత్తుగా వానికి ఏదైనా ఒక ప్రమాదం జరగాల, లేకపోతే ఏదైనా నష్టం జరగాలని మనం కోరుకుంటాం కదా. ఒక అన్యాయస్తుడు ఉన్నాడు, కాబట్టి అలాంటి వానికి ఏం చేయాలని కోరుకుంటాం మనము. కాబట్టి సమాజానికి నష్టం కలిగేసే వాడైతే వాడికి ఏదైనా నష్టం కలిగించాలని మనం అనుకుంటాం, కలిగితే బాగుంటుంది అనుకుంటాం. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఇప్పుడు వాడి ప్రవర్తన మార్చుకోవాలి, వాడి జీవితం మార్చుకోవాలి, వాడి పద్ధతులు మార్చుకోవాలి, వాడి అలవాట్లు మార్చుకోవాలి. తాగేవాడు తాగుడు మార్చుకోవాలి, తిరిగేవాడు తిరుగుడు మార్చుకోవాలి, అబద్ధాలు చెప్పేవాడు అబద్ధాలు మానాలి, చెడ్డ పనులు చేసేవాడు చెడ్డ పనులు మానివేయాలి. నీ ప్రభువు నిన్ను కోరుకున్నది ఇదే. నిన్ను ఆదరించిన దేవుడు, నిన్ను బలపరిచిన దేవుడు, కాబట్టి నీ కొరకే ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. అంటే ఏం కోరుకుంటున్నాడు? నీ యొక్క ప్రవర్తన మార్చుకో. కాబట్టి నీ బ్రతుకు మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో. మార్చుకుంటే ఏమవుతావు? నీవు బ్రతుకుతావు. మార్చుకుంటే ఏమవుతావు? బ్రతుకుతావు. కాబట్టి మరి నువ్వు బ్రతకడం అనేది దేవునికి సంతోషం. భూమి మీద నువ్వు బ్రతకాలంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు అందరికీ జ్వరాలు వస్తున్నాయి. కరోనా వచ్చిన వ్యక్తి ఉన్నాడు. కరోనా వచ్చిన వ్యక్తికి మొట్టమొదటిగా వారికి ఏమి సలహా ఇస్తున్నారు? అలాంటి వ్యక్తిని హోమ్ క్వారంటైన్ అంటే ఆయన 10 రోజులు విడిగా ఉంచాలి. విడిగా చేంజ్ చేయాలి ఇప్పుడు అంటే అది వేరే వ్యక్తి సోకకుండా. కాబట్టి మరి వచ్చిన వారికి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ట్రీట్మెంట్. కాబట్టి మరి ఆయనకు అన్ని కూడా చేస్తాం. ఎందుకొరకంట వచ్చిన రోగం పోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దానికి తగినట్టుగా మనం నడుచుకోవాలి, దానికి తగిన మందులు వేసుకోవాలి, దానికి తగిన ఆహారం తీసుకోవాలి, దానికి తగిన రెస్ట్ మనకు అవసరం. కాబట్టి ఆ రీతి చేసినప్పుడే ఆ వ్యాధి నుంచి ఆ వ్యక్తి రక్షించబడతాడు. ఒకవేళ అదేమి చేయకుండా అలాగనే ఉంటే ఏమవుతాడు?
ఎన్ని రోజులు చనిపోతాడు? ఒక నెల రోజుల్లో ఆ వ్యక్తి చనిపోతాడు. కాబట్టి అలాగనే ఈ కరోనా కన్నా కూడా పాపము డేంజర్. కరోనా కన్నా కూడా పాపం ఎలాంటిది? ఇప్పుడు డేంజర్. కాబట్టి పాపం అంత భయంకరమైనది. పాపం ద్వారా వచ్చే జీవితము మరణం. అది ఎప్పుడైనా కావచ్చు, ఇవాళ కావచ్చు, రేపే కావచ్చు, మాపే కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. దాని ద్వారా ఎంతో గొప్ప నష్టం ఉంది, నాశనం ఉంది. అందుకొరకే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఇప్పుడు అలాంటి నష్టంలో మానవుడు ఉండటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మరి ఏం చేయాలనుకుంటున్నాడంట? వాని ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుంటే నాకు సంతోషము. ఎంత ఘోర పాపాత్ములైనా సరే, పాపాత్ములైన స్త్రీ వచ్చింది, విచారణ చేత పడబడిన స్త్రీ వచ్చింది, అంతేకాదు కుష్ఠరోగి వచ్చాడు. ఆయన కాదన్నాడా? లేదా చేర్చుకున్నాడు. వారి జీవితం ఏమన్నాడు? అమ్మాయి నువ్వు వెళ్ళి పాపము చేయకు అన్నాడు. కాబట్టి ఈ సమయంలో కూడా దేవుని యొక్క సంతోషం ఏంటిదయ్యా అంటే నీ ప్రవర్తన దిద్దుకో, నీ బ్రతుకును మార్చుకో. మొట్టమొదటిగా నీ తండ్రి నీ ఎడల ఎప్పుడు ఆయన ఆనందిస్తాడు, సంతోషిస్తాడంటే చెప్పండి. ఎప్పుడు సంతోషిస్తాడంట? ఎప్పుడు సంతోషిస్తాడు? తన ప్రవర్తనను మార్చుకున్నప్పుడు. మార్చుకుని ఏం చేయాలంటే ఇప్పుడు మారు మనసు తగిన ఫలము ఫలించాలి. మారు మనసు తగిన ఫలము ఫలించాలి. ఏదైతే నువ్వు మానుకున్నావో ఆ జీవితం దూరమైపోవాలి. ఇంకా ఆ జీవితానికి ఏమైపోవాలి? ఇప్పుడు దూరమైపోవాలి. పాత జీవితానికి ఏమాత్రం కూడా మళ్ళీ మనం కనెక్ట్ కావద్దు, మళ్ళీ దాంతో కలిసి పోవద్దు. అందుకొరకే మొట్టమొదటిగా చూసినట్లయితే మారు మనసు తగిన ఫలం. మారు మనసు పొందితే దేవునికి ఇష్టం. ఏ మనసు ఇప్పుడు? మారు మనసు. ఏ మనసు? మారు మనసు. మరి మారిందా మనసు? మనసు మారిందా? మనసు మారితే ఏ ఫలం వస్తాయంట? మారు తగిన ఫలాలే వస్తాయి. ఏ ఫలాలు వస్తాయి? ఇప్పుడు మారు తగిన ఫలాలే వస్తాయి. కాబట్టి మొట్టమొదటిగా నీ దేవుడు నేను ఎప్పుడు ఆనందిస్తాడు? చెప్పండి, ఎప్పుడు ఆనందిస్తాడు? మారు మనసు పొందినాడు. రెండోదిగా చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం లేదా 16వ వచనం. యేసు బాప్తిజం పొందిన వెంటనే ఇదిగో ఆకాశము తెరవబడెను, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. చాలు. రెండో సంతోషం ఎప్పుడంట? రెండోది మనం చూసినట్లయితే బాప్తిజం పొందినప్పుడు. ఎప్పుడు పొందినప్పుడు అంట? బాప్తిజం. యేసుక్రీస్తు వారు బాప్తిజం తీసుకున్నా కానీ ఏమొచ్చింది? ఇప్పుడు ఆయన ఎప్పుడైతే బాప్తిజం తీసుకొని నీళ్ళలో నుంచి ఒడ్డుకొచ్చినాడు, కాబట్టి ఎప్పుడు ఏం చేయబడింది? ఆకాశము తెరవబడింది. దేవుని యొక్క ఆత్మ పౌరం కూడా అతని మీదకి దిగి వచ్చింది. ఎవరి మీద దిగి వచ్చింది? ఇప్పుడు యేసుక్రీస్తు వారి మీద ఏమొచ్చింది? ఇప్పుడు దేవుని ఆత్మ దిగి వచ్చింది పౌర రూపంలో. ఎలా వచ్చింది ఇప్పుడు? కాబట్టి దిగి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది? మరి ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఎవరైనా ఆనందిస్తున్నాడు? ఇప్పుడు బాప్తిజం పొందుకున్న తర్వాత తన ప్రియ కుమారుని ఏం చేసినట్టు ఆయన ఆనందిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, రెండో విషయం, ఎప్పుడు ప్రభుని ఆయన ఆనందిస్తాడు? ఎప్పుడు నీ తల్లి ఆయన ఆనందిస్తాడు? బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చినప్పుడు, బాప్తిజము తీసుకున్నప్పుడు. అయితే చాలా మంది అనుకుంటారు, చూడండి లూకా సువార్త 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయము 29వ వచనం. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతను ఇచ్చిన బాప్తిజం పొందిన వారై ఒప్పుకొనిరి గాని పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తిజం పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి. వారు ఏం చేశారండి? ఇప్పుడు ఎవరు నిరాకరించారు? ఎవరిని నిరాకరించారు? అర్థం కాదు మీకు? దేవుని నిరాకరించారు. మాట చెప్పాలంటే ఎవరిని నిరాకరించారు వాళ్ళు? ఒకప్పుడు ఈ లోకంలో అందరిని నిరాకరిస్తే, అందరిని త్రోసివేస్తే, అందరు నిన్ను ఏం చేస్తా వచ్చినారంట? వెలివేస్తే, అలాంటి వారిని ఆయన సమకూర్చుకొని ఆయనని సంతోషాన్ని ఇస్తే, ఇప్పుడు ఆయన చేస్తున్నారంటే వీళ్ళు ఏం చేసినారు? నిరాకరిస్తా వచ్చినారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా,
రెండో సంతోషము. కాబట్టి మరి బాప్టిజంలో సాక్ష్యము పొందినప్పుడు నేను దేవుడిని సంతోషిస్తాడు. ఎప్పుడు సంతోషిస్తాడు? మొట్టమొదటిగా మారు మనస్సు పొందినప్పుడు. రెండవది చూసినట్లయితే బాప్టిజము సాక్ష్యం ఇచ్చినప్పుడు. ఎప్పుడైతే బాప్టిజం ఇవ్వబడుతూ వచ్చిందో ఆవురు దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చింది. ఎవరి మీదకి వచ్చింది? ఇప్పుడు తీసుకున్న వారి మీదకి దిగి వచ్చింది. కాబట్టి మరి ఇప్పుడు ఎవరు కాదనుకుంటున్నారు? ఏం చేస్తూ వస్తున్నారంట? దేవుని యొక్క ఆత్మనే వారు నిరాకరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రేమైనటువంటి సమస్య ఎందుకు వరకు ఈశ్వరు అంటా ఉన్నాడు, నేను తరపున దయ్యండి నిలుచుని తట్టుచున్నాను, ఎవడు నా స్వరము విన్నాను. కాబట్టి ఆయన పిలుస్తూ ఉన్నాడు, కానీ ఏమాత్రం కూడా ఆయన స్వరమే తలుపు తీయట్లేదంట. ఎందుకొరకై? ఆయన నీతో కలిసి ఆయనతో నువ్వు కలిసి భోజనం చేయాలని దేవుడు ఇష్టపడతా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అలా తలిపి ఏం చేస్తారు? గట్టిగా తలిపేస్తారండి. ఏం వేస్తారు? ఇప్పుడు తలిపేస్తారు. అందుకొరకే రెండోదిగా చూసినట్లయితే దేవుణ్ణి నిరాకరించేటువంటి ప్రజలు కొడందుకొరకే అంటా వచ్చినాడు. కాబట్టి మరి బాప్టిజంలో సాక్షించడం ద్వారా నీ తండ్రి నీ పక్షంగా ఏం చేస్తున్నాడు? ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. కాబట్టి అంతేకాకుండా మూడవదిగా మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్టు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచింపుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట పొట్టేలకు అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టం. అప్పుడు రెండవదిగా చూసినట్లయితే మూడవది ఎప్పుడు ఆయన సంతోషిస్తాడు? ఆయన మాట విన్నప్పుడు. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. అర్థమవుతుంది కదా మీకు? మొట్టమొదటిగా ఎప్పుడు సంతోషిస్తాడు దేవుడు? మారు మనసు పొందినప్పుడు. రెండవదిగా బాప్టిజం తీసుకున్నప్పుడు. మూడవదిగా ఆయన మాట విన్నప్పుడు. ఆయన మాట విన్నప్పుడు ఏం చేస్తాడంట? సంతోషిస్తాడు. నిజమేనా? చూడండి మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఇక్కడ ప్రభు ఒక మాట చెప్పాడు. 21వ అధ్యాయము 28వ వచనం. మీకేమి తోచుతున్నది? ఒక మనిషికి 2 కుమారులు ఉన్నది. అతడు మొదటి వాడి ఎదుకు వచ్చి, కుమారుడా, నేను పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను. అతను రెండవ వాడి దగ్గరకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదులను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగింది. అందుకు వారు మొదటి వాడే. చాలు. ఇక్కడ మీకు ఏమర్థమైంది? ఒక ఆయనకి 2 కొడుకులు ఉన్నారంట. ఒక ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. ఆయన వెళ్ళి ఒకరితో చెప్పాడు, అయ్యా, ఈరోజు పొలం దగ్గరికి వెళ్ళి నీళ్ళు పెట్టిరారా అంటే వాడు ఏమన్నాడు? నేను పోను అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు నేను పోను అన్నాడు ఒక మాట. కాబట్టి తండ్రికి ఎలా అనిపిస్తుంది? బాధ. ఇది ఇలా అన్నాడే అనుకొని రెండో దగ్గర పోయాడు. రెండో కుమార్ దగ్గరికి వెళ్ళి, నాన్న కొంచెం పొలం దగ్గరికి నీళ్ళు పెట్టారా అంటే సరే డాడీ వెళ్తా అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు సరే డాడీ వెళ్తా అన్నాడు. అప్పుడు ఆయనకి ఏమనిపించింది? సంతోషం అనిపించింది. నా కుమారుడు పసిపోడు గొప్ప, రెండో వాడు పోతానన్నాడు. కాబట్టి ఇంట్లో 2 ఉంటే ఎక్కడైనా చూడండి, ఒక మాట ఏంటంటే ఇంకొకడు మాట ఏంటండి, ఎవడైనా సరే, ఎవరైనా కావచ్చు. కాబట్టి మరి దేవుని సేవకుల పిల్లలలో కూడా అలాంటి వారు ఉంటారు. కాబట్టి మరి ఒక ఆయన ఉన్నాడు, మరి మంచి సేవకులు, ఆయన పెద్ద సేవకులు. కానీ చూస్తే మొదటి సంతానము, ఆయనకు అన్ని తలాంతులు ఉన్నాయి. ఒక్క తలాంత కాదు. పాట పాడతాడు, క్యాషో వేస్తాడు, డోలపు కొడతాడు, తబలా కొడతాడు. ఆయన కొట్టనండు ఏది లేదు. కానీ వాళ్ళ చెప్పిన మాట మాత్రం వినండి. ఇక నేను మోనార్కు అంటాడు అనమాట. నేను ఎవరిని? మోనార్కు అన్నట్టు కొంటాడు. కాబట్టి మరి ఆ తర్వాత మరి ఏ పని అయినా చేస్తాడు, ఏ పని అయినా చేస్తాడు. కానీ కొన్ని సార్లు తన పద్ధతిని మార్చుకోవడానికి ఇష్టపడకపోయేవాడు. కానీ చివరికి ఆయన మార్చుకున్నాడు. అది వేరే విషయం. అంటే ఎక్కడైనా సరే. కాబట్టి మరి ఒక ఆయన మాత్రము తండ్రికి ఎంత సన్నిహితంగా చిన్న కొడుకు ఇట్లా కూర్చుంటా లేచిపోమంటే లేచిపోతాడు. అంతగా తండ్రికి సమీపంగా ఉండేవాడు. కాబట్టి ఇక్కడ కూడా ఈ కొడుక్కి, ఈ తండ్రి కూడా 2 కొడుకులు ఉన్నారు. ఒకడు మాత్రము పోతా అన్నాడు, ఒకడు మాత్రము పోనన్నాడు.
కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు పోతన్నాడు మాత్రము పోలేదు, నేను పోనన్నాడు మాత్రము పోయాడు. పోతనన్నాడు ఏమో పోలేదు, పోలన్నాడు మాత్రం చేసినాడు ఇప్పుడు పోయాడు. కాబట్టి ఎవరు తండ్రికి సంతోషం కలగజేసినారు? పెద్దవాడే. అక్కడ పోనన్నాడు ఏం చేశాడు? ఇప్పుడు పోతూ వచ్చాడు. కాబట్టి అలాగే చూసినట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన మాట అయినప్పుడు, కాబట్టి ఇది అందరి కొరకు అన్నాడు ఆయన, ఈ ఇద్దరిలో తండ్రిని సంతోషపెట్టిన వాడు ఎవడు అంటే మొదటి వారే. అందుకు ఆయన అంటా వచ్చినాడు, ఈ ఇద్దరు కుమారులలో తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడు ఎవరైనా అడిగినప్పుడు అందుకు వారు అన్నారు మొదటి వారే అని అన్నారు. అప్పుడు వారు ఏమన్నారు చూడండి, సుంకరులను వేషలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చాలు. కాబట్టి శాస్త్ర పరిచయం అమ్మా సరే ఇటేనండి. కాబట్టి మరి ఆ సమయం చూసినట్లయితే మాట ఇరుట శ్రేష్టం. ఎవరి మాట వినాలి ఇప్పుడు? తండ్రి మాట. తండ్రి మాట విన్నప్పుడు ఏమైందంట? సంతోషిస్తా వచ్చినాడు. ఒక మనిషి మాత్రం వినలేదు, రెండు కుమారుడు మాత్రము వింటవచ్చు. కాబట్టి శాస్త్ర పరిశీలన ఎలాంటి వారంట? ఎలాంటి వారు? మాట వింటామంటున్నారు కానీ తర్వాత వినలేదు. అందుకొరకే అన్నాడు సుంకరులు ఎవరంటే ఇప్పుడు వేషలు మాత్రం పర్వరాజ్యం కోసం మీరు మాత్రము పోరు. ఎందుకొరకే సుంకరులు మారాడు, జక్కయ్య మారాడు, ఆ తర్వాత కుష్ఠరోగి మారాడు, ఆ తర్వాత పాపం చేసిన స్త్రీలు కూడా మారారు. కానీ వాళ్ళు మారారా? శాస్త్ర పరిస్థితులు మారారా? మారలేదు. కాబట్టి వారు అన్నీ తెలిసిన వారే, ధర్మశాస్త్రం అంటే తెలిసిన వారు, అన్ని పఠించిన వారే, కానీ వారు ఏమాత్రం కూడా వారి మనసు మార్చుకోలేదు. అందుకొరకే అంటా వచ్చినాడు, వేషలు ముందుగా పరలోకానికి పోతారు కానీ మీరు మాత్రము పోరు. కాబట్టి ప్రేమటువంటి వారు లారా, మా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, ఎన్నో సంవత్సరాలుగా వస్తూ ఉన్నాం, ఎన్నో దినాల కొరకు ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే తండ్రికి ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? తండ్రికి ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? లేకపోతే నీ ఇష్టానుసారం నడుచుకుంటున్నావా? తండ్రిని సంతోషపెట్టే కుమారుడుగా ఉన్నావా? తండ్రికి దుఃఖపెట్టే రెండో కుమారుడిగా నువ్వు ఉంటూ వచ్చినావు. కాబట్టి ఈ సమయంలో వాడు పోతున్నాడు కానీ ఏమాత్రం కూడా పోలేదు. కాబట్టి ఈ సమయంలో నీ జీవితం ద్వారా నీ తండ్రి సంతోషపడుతున్నాడా లేదా? కాబట్టి మనము ఆయన మాట అయినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? సంతోషిస్తాడు. ఆయన మాట అయినప్పుడు ఆయన ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. ఎవరి మాట వినాలి ఇప్పుడు మనం? దేవుని మాట వినాలి. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి, పెద్దల మాట వినాలి, సేవకుల మాట వినాలి. కాబట్టి దేవుడు కోరుకునేది ఇప్పుడు బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. కాబట్టి ఎంతో ఇచ్చేది కాదు గొప్పది, వాడు మాట ఏం చేయాలని నీవు వినాలి. కాబట్టి విన్నట్టుగానే ఉంటాను కానీ చాలాసార్లు దాన్ని చేయడానికి ఇష్టపడం, చేస్తున్నట్టే అనిపిస్తుంది కానీ ఏమాత్రము చేయము. అర్థమవుతుంది కదా? అందుకొరకే ఇంకా తండ్రి మనం చెప్పినటువంటి వాటిల్లో ఏదైనా విడిచిపెట్టుకోకుండా ఉన్నావేమో, ఏదైనా జీవితం విడిచిపెట్టుకోకుండా ఉన్నావేమో. కాబట్టి ఆయనతో చెప్తున్నాడు ఇప్పుడు, ఆయన మాట వినేవారుగా ఉండాలి, ఆయన మాట వినేవారుగా ఉండాలి. కాబట్టి ఎందుకు ఆయన మాట వినాలి? నా మాట విని నన్ను పంపేమని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. ఆయన మాట ఏముందంటే మనకి ఇప్పుడు నిత్య జీవం ఉంది. రెండో మాట ఒకటి ఉంది. రెండో మాట ఎంతో ప్రమాదకరమైనది. రెండో మాట ఎవరిది? సాతానుడు అంటూ వచ్చినాడు. కాబట్టి మరి సాతానుడు ఎవరితో అన్నాడు మాట? కాబట్టి అవ్వతో అన్నాడు, ఇది నిజమా? ఏడుది? దేవుడు ఆ పండు తినొద్దు అన్నాడు. అవునయ్యా తినొద్దు అన్నాడు. ఎందుకు? అయితే మీరు చచ్చిపోతారు. లేదు ఆ పండు నుంచి మీరు చచ్చిపోతారు. ఏమైపోతారంటే మీరు ఇప్పుడు దేవుళ్ళు అయిపోతారు. మీరు ఏమైపోతారు? దేవుళ్ళు అయిపోతారు, దేవతలు అయిపోతారు అని చెప్పాడు. కాబట్టి ఆ మాట చెప్పగానే వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు దేవుని మాట పక్కన పెట్టి సాతాను మాట విన్నారు. తద్వారా ఏమైపోయారు? వాళ్ళు దేవుళ్ళు అయ్యారు, దెయ్యాలయ్యారు. చెప్పండి, దెయ్యాలైపోయారు. ఏమైపోయారు? దెయ్యాలైపోయారు, శాపగ్రస్తులు అయిపోతూ వచ్చినారు. కాబట్టి ప్రేమైనటువంటి వారు లాగా అందుకొరకు లోకంలో స్వరాలు ఉన్నాయి. అందుకొరకు ఆయన ఏమంటున్నాడు? నా మాట విను, నా మాట వినుమని ప్రభువా నిన్ను, నా మాట వినుమని ప్రభువా నిన్ను. No.
కాబట్టి ఆయన మాట వింటే ఏం చేయాలనుకుంటున్నాడంటే ఆయన రక్షించాలని. ఆయన మాటను నినివే పట్టణస్థులు ఏమైపోయినారు? మరణానికి లోనైన వారు, శాపానికి లోనైన వారు, దేవునికి ఉగ్రతకు లోనైన వారు ఏమైపోయినారట? వాళ్ళు నినివే పట్టణస్థులంతా కూడా రక్షించబడుతూ వచ్చినారు. కాబట్టి వారులారా, ఈ ఉదయకాల మధ్యాహ్నకాల సమయంలో ఆయన మాట ఏంటి? ఆయన ఏం చేస్తాడంటే ఇప్పుడు సంతోషిస్తాడు. ఆయన మాట ఏంటి? ఆయన సంతోషిస్తాడు. ఆ రీతిగా మొదటి కుమారుడు వలె మనం ఉండాలనేది దేవుని యొక్క చిత్తం. మూడవదిగా చూడండి, 4వదిగా లూకా సువార్త 3వ అధ్యాయం. లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనం. ప్రజలందరూ బాప్తిజం పొందినప్పుడు యేసు కూడా బాప్తిజం పొంది ప్రార్థన చేయుచుండగా. 4 ఏం చేయాలంటే ఇప్పుడు ప్రార్థన చేయాలి. కాబట్టి నీ తండ్రిని ఏంది ఆనందించాలంటే 4వ కార్యం ఏంటంటే ఇప్పుడు అది ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన అనేది ఎంతో మరి శ్రేష్టమైన ఆయుధం, దేవుడు పంపించినటువంటి బలమైన ఆయుధం. కాబట్టి అది ఆ ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందంట? ఏం జరుగుతుంది చూడండి, ఒక మాట చూద్దాం. 15వ సామెత గ్రంథం 15వ అధ్యాయం. సామెత గ్రంథం 15వ అధ్యాయము. ప్రార్థన గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రార్థన ఎలాంటిదో, ఎంత గొప్పదో కాబట్టి మనం అందరం ఎరుగుదాము. 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయము, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఆయనకు ఆనందకరం. కాబట్టి నీ ప్రార్థన ఏంటంటే ఇప్పుడు ఆయనకు ఆనందకరం. ప్రార్థించిన వారి ప్రార్థన అన్నిటి కూడా దేవుడు ఆలకిస్తూ వచ్చినాడు. హన్న ప్రార్థన ఆలకించిన దేవుడు తనకేమిచ్చాడు? గర్భఫలాన్ని ఇచ్చాడు. కాబట్టి హన్న ప్రార్థన ఆలకించిన దేవుడు హన్నాకు గర్భఫలం ఇచ్చాడు. హిజ్కియా ప్రార్థన దేవుడు హిజ్కియాకి ఏమి ఇచ్చాడు? ఆయుష్ను ఇచ్చాడు. 15 సంవత్సరాల ఆయుష్ను ఇస్తా వచ్చినాడు. ఇంకా ఆయన చూసుకోకపోతే యెహోషాపాతు ప్రార్థన ఆలకించిన దేవుడు శత్రువుపైన గొప్ప విజయాన్ని ఇస్తా వచ్చినాడు. కాబట్టి మోషే ప్రార్థన ఆలకించిన దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఆయనకు ప్రార్థన చేసే వారి యొక్క మనవులు ఆయన వినాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మరి సమస్తం మనం ఎలా పొందుకోగలము? ఎలా మనం జయించగలము? ఆత్మ సంబంధమైన జీవితంలో మనం ఎలా వృద్ధి చెందగలము అంటే అన్నిటికీ మూలం ఏంటంటే ఇప్పుడు ప్రార్థన. కాబట్టి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి జీవితము ఎంతో ఫలవంతమైనదిగా ఉంటుంది. అందుకొరకే ఆయన ఏం చేయాలని కోరుతున్నాడు? ఇప్పుడు బాప్తిజం పొందగా ఏం చేసినాడంట? ప్రార్థన చేస్తా వచ్చినాడు. కాబట్టి మరి ఈనాటి వరకు కూడా ప్రార్థన చేయండి అమ్మ అంటే ఒక్కరు ప్రార్థన చేయడానికి నోరు తెరుస్తున్నారా? చెప్పండి. ప్రార్థన చేస్తే ఎవరు సంతోషిస్తున్నారండి? ఇప్పుడు యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఎలాంటిదంటే ఇప్పుడు ఆనందకరమైనదంట. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆనందించాలని కోరుతున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఎంతో సంతోషించాలని కోరుతుంటున్నాడు. కానీ మనం మాత్రం నోరు తెరుస్తాను తెరవదు. కాబట్టి మరి నీ ప్రార్థన ద్వారా నీ పిల్లలు మాట్లాడుతూ ఉంటే నీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చెప్పండి. నీ పిల్లలు మాట్లాడుతూ నీకు ఎలా అనిపిస్తుంది? కాబట్టి చదువుకునే పిల్లలైనా మంచి చదువుకునే పిల్లల్ని చూస్తే అనిపిస్తుంది. కాబట్టి అలాగే చూస్తే సంతోషం. పిల్లలు గొప్పవారు అవుతున్నారు, తల్లిదండ్రులు ఎంతగానో సంతోషిస్తారు. పని చేస్తున్నాడంటే, చదువుతున్నాడంటే, ట్రావెల్ చేస్తున్నాడు, తోడుతున్నాడంటే, కాబట్టి మరి వారి నైపుణ్యతలు బట్టి తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఇప్పుడు ఆనందిస్తారు. కాబట్టి అలాగే నీ తండ్రి నుంచి ఏం కోరుతున్నాడు? నిన్ను ఏ పని చేయమంటున్నాడు? నిన్ను ఏ పండుగ కొట్టమంటున్నాడు? ఏ పండుగ కొట్టమంటున్నాడు? ఏ భూములు దున్నమంటున్నాడు? చెప్పండి. దున్నమంటున్నాడా? ఈ వావులు వేస్తాన్ని అప్పబాబు ఏమంటున్నాడా? ఏం చేయమంటున్నాడు? ఇప్పుడు ఆయన ప్రార్థన చేయమంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా నీ జీవితంలో గొప్ప ఫలం ఇవ్వాలని, నీ కుటుంబాన్ని, నీ సమస్యలన్నింటిలో కూడా అత్యధికమైన విజయం ఇవ్వాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. కాబట్టి ప్రార్థన చేయటం వల్ల ఇంకేం జరుగుతుందంట? చూడండి ఒక మాట. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభు అని 13వ వచనం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. ఎవరు రక్షించబడతారు? ఈ లోకంలో ప్రార్థన చేసే వారే రక్షించబడతారు. గుర్తుపెట్టుకోండి. మీరు నోరు తెరవకపోతే, మీరు ప్రార్థన చేయకపోతే మీకు ఏమీ లేదు. ఇప్పుడు మీకు రక్షణ లేదు, ఒక మాట చెప్పాలంటే. కాబట్టి మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీ నోరు తెరవాలి. అందుకొరకే అంటా ఉన్నాడు, ప్రార్థన చేయవాడెవడో
ప్రభు నామమున ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. కాబట్టి అందుకొరకై నీ ప్రార్థనను బట్టి నీ దేవుని యందు ఆనందించాలని కోరుతుంటున్నాడు. కాబట్టి మన దేవుడికి ఎప్పుడు సంతోషం ఉంది తండ్రికి చెప్పండి. మొట్టమొదటి గుర్తున్నాయా? మొట్టమొదటి ఏం చేయాలంటే ఇప్పుడు మారుమన తగిన ఫలం ఫలించాలి. రెండోదిగా బాప్తిజం సాక్ష్యం ఇవ్వాలి. మూడోదిగా మాట వినాలి. ఎవరి మాట వినాలి? నాలుగోది చూసినట్లయితే ప్రార్థన చేయాలి. చివరిగా 147వ కీర్తన 147వ కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తులు గలవారి యందు తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. కాబట్టి చివరిగా చూసినట్లయితే ఆయన ఎవరిని ఆనందిస్తాడంట? ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి. కాబట్టి ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రేమటువంటి వారులారా, ఆయన కృప కొరకు వచ్చిన వారందరూ ఎవరైనా దోషం వేశాడా? ఎంతమంది వచ్చారు? గుడ్డివారు వచ్చారు, కుంటివారు వచ్చారు, పక్షవాతం కలిగిన వారు వచ్చారు, ఎంతోమంది బలహీనులు వస్తూ వచ్చారు. కానీ ప్రభు చేసినాడంట, ఎవరినైనా నా వల్ల కాదు పొమ్మన్నాడా? వద్దన్నాడా? లేదు. కాబట్టి తన ఎద్దకు వచ్చే వారిని ఏమాత్రం కూడా బయటికి త్రోసివేయని దేవుడు. కాబట్టి తన కృప కొరకు వచ్చేవారిని వాడు ప్రేమటువంటి సౌర సహోదరుడి మధ్యాహ్న కాల సమయంలో ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారిని ఆయన ఏం చేస్తున్నాడంట? ఆనందించువాడే ఉన్నాడు. కాబట్టి ఆయన ఎద్దకు వస్తే చాలు. మీకు ఏ సమస్య అయినా, మీకు ఏ ఇరుకైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ రోగమైనా, కాబట్టి ఏ దేనితో మీరు బాధపడుతున్నారో, ఏ సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నారో, కాబట్టి ఈ సమయంలో ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉంటే చాలు. నీ సమస్య ఎలాంటిదైనా సరే దాని పరిష్కారం అనేది ఆయనే చూపిస్తాడు. కాబట్టి ఆయన దగ్గరికి అందరూ ఎలా వచ్చారంట? దుఃఖంతో వచ్చారు, ఏడుపుతో వచ్చారు, బాధతో వచ్చారు. తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళిపోయారు? సంతోషంగా వెళ్ళిపోయారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితంలో ఎలా వచ్చినావు? ఏ సమస్యతో వచ్చినావు? ఏ యొక్క మరి బాధతో వచ్చినావు? ఏ యొక్క ఏడుపుతో వచ్చినావు? కాబట్టి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉంటే చాలు. దేవుడిని విడిపించాలని, నిన్ను తప్పించాలని, నీకు సంపూర్ణమైనటువంటి సమాధానము ఇవ్వాలని ఆయన కోరుతూ ఉంటున్నాడు. అంతేకాదు ఆయన కృపకు కనిపెట్టుకుని ఇంకేమంటున్నాడు ఆయన? చూడండి చివరిగా 62 యెషయా గ్రంథం 62వ అధ్యాయము, యెషయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనం. విడవబడిన దానవనికి మీదట నీ వనబడవు, పాడైనదని ఇక మీదట ఇకను నీ దేశము చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. నీ దేశము వివాహితమగును. విడవబడిన దానవని ఇక మీద నువ్వు అనబడవు, పాడైనదని. నీ జీవితంలో ఇప్పటి వరకు ఎంతగానో మరి పాడు చేసుకున్నావేమో, నీ కుటుంబం పాడైపోయిందేమో, అందరి చేతులు వెలువేయబడుతూ వచ్చినావేమో, అందరి చేతులు ధృవీకరించబడుతూ వచ్చినావేమో, నీకున్నటువంటి సమస్య నీకంటే అధికంగా కనబడుతుందేమో. కాబట్టి నీకున్నటువంటి రోగమే కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఇరికే కావచ్చు, ఏదైనా కావచ్చు, చివరికి చూసినట్లయితే అందరు కొన్ని విడిచిపెడతా వచ్చినారేమో. కాబట్టి నీ జీవితంలో నువ్వు అనుకుంటా ఉన్నావు, నా జీవితాన్ని నా చేతుల్లో నేనే నాశనం చేసుకున్నాను, నేనే పాడు చేసుకున్నాను, నేనే పతనమైపోతా వచ్చినాను, నా జీవితం బాగైద్దా, నా రోగం బాగైద్దా, నా సమస్య పరిష్కారం ఉందా? కాబట్టి మరి నిరీక్షణకు ఆధారం లేని స్థితిలో, నిజమైనటువంటి స్థితిలో ఉన్నావేమో. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు నీకు ఇచ్చేటువంటి వాగ్దానం, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వాగ్దానం. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడి యొక్క కృప కొరకై ఆయన పాదాల దగ్గరకు వచ్చినటువంటి వారికి దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానం, ఓ నా ప్రేమైన సహోదరి సహోదరుడా, విడవబడిన దానవనికి మీద నువ్వు అనబడవు, పాడైన దానికి మీద నీ దేశము చెప్పబడదు. హెప్సిబాని నీకును, బ్యూలాని భూమికి పేర్లు పెట్టబడును. హెప్సిబా అనగా అర్థం ఏంటంట? ఇష్టురాలు. కాబట్టి దేవుడు నీ యందు ఇష్టం కలిగి ఉన్నాడు, దేవుడిని ఇష్టపడుతున్నాడు. నీ జీవితము ఎంతగా పాడైపోయిందో, ఎంతగా నాశనం అయిపోయిందో, అయినప్పటికీ నీ తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు. రెండోదిగా చూసినట్లయితే బ్యూలా అనగా ప్రతివ్రత, అనగా నీ జీవితాన్ని అపవిత్రపరుచుకున్నావు, కాబట్టి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు. అయినప్పటికీ ఇంకేమంటున్నాడు ఆయన? ప్రతివ్రత అంటే నేను పవిత్రపరచాలని దేవుడు
కోరుతూ ఉంటున్నాడు. అంతేకాదు యెహోవా నిన్ను గురించి ఆనందించుచున్నాడు. నీ దేశం మీకు ఏమాత్రం కూడా కాబట్టి ప్రియమైనటువంటి వారు కదా, ఎవరికి వాగ్దానం? ఎవరికి వాగ్దానం? ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారికి, ఆయన సహాయం కొరకు అర్జించే వారికి, ఆయన మేలు కొరకై కొడతను చూసే వారికి దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానం. ఎంతకాలం నువ్వు ఇంకా దేవునికి దూరంగా ఉంటావు? ఎంతకాలం దేవునికి ఇంకా వెలుపటనే ఉంటావు? ఎంతకాలం నీ తండ్రికి నీవు దుఃఖాన్ని కలిగిస్తావు? నీ కొరకే ప్రాణం పెట్టేటువంటి నీ దేవుణ్ణి, నీ కొరకై రక్తం కాసేటువంటి నీ దేవుణ్ణి, నీ కొరకై కలవరశిలలో చనిపోయేటువంటి నీ ప్రభును ఇంకెంతగానో బాధపరుస్తావు. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా సరే ఇప్పుడైనా నువ్వు ఆయన దగ్గరకు రావాలని, కాబట్టి మరి ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలని దేవాది దేవుడు నీ కొరకే వెయిట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా నువ్వు వచ్చినట్లయితే నిన్ను గురించి ఇచ్చినటువంటి వాగ్దానం నీకు ఏమాత్రం కూడా నీవు విడవబడిన దానవు కాదు. ఆ రీతిగా దేవుడు మన పట్ల తన కార్యం జరిగించినట్లు ప్రార్థనలో ఆయన వైపు చూస్తాం. అందరూ మొక్కల మీదకి వస్తాం.